ప్రజల పక్షాన పోరాడే గొంతును ఆపేందుకే కేటీఆర్పై అక్రమ కేసులు పెడుతున్నారని మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య ఫైర్ అయ్యారు. ఫార్ములా రేస్ అంశంపై అసెంబ్లీలో చర్చిద్దామని కేటీఆర్ డిమాండ్ చేస్తే దమ్ములేని రేవంత్ సర్కారు దాటవేసిందని విమర్శించారు. ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తామని హెచ్చరించారు. కేసీఆర్ ఈ కేటీఆర్నే తట్టుకుంటలేవు, హరీష్ రావుని తట్టుకుంటలేవు. ఇప్పుడు కవితక్క ముందు పడ్డది. ఇక రేపు రాబోయే రోజుల్లో ఏప్రిల్ తర్వాత మెంబర్షిప్ అయిపోయిన తర్వాత కేసీఆర్ గారు వస్తారట. ఇక చూద్దాం ఎట్లా తట్టుకుంటావో. నువ్వే పిలుతానో కదా, నిశ్శబ్దంగా ఉన్న పులిని లేపాలని చూస్తావు. బిడ్డ జాగ్రత్త. కేటీ రామారావు గారు అన్నారు, నిజంగానే ఫార్ములా రేస్ విషయంలో ఏదైనా అవినీతి జరిగిందంటే మనం అసెంబ్లీలో చర్చ పెడదాం, అసెంబ్లీలో చర్చలు తీసుకోమని చెప్పిండు. అక్కడ దమ్ము ధైర్యం లేదు, ఎందుకంటే అక్రమ పెట్టిన కేసు కాబట్టి. చట్టాలను గౌరవించే సంస్కృతి ఉంది. ఈడీ కేసులు కానీ ఏసీబీ కేసులు కానీ అన్నింటినీ తట్టుకుంటాం. వారు ఎక్కడ పిలిచినా అక్కడికి పోతామని కూడా నిన్న ప్రకటించడం జరిగింది. రేపు రాబోయే రోజులలో కేసీఆర్ కేటీఆర్ ఇచ్చే పిలుపుని అందుకొని ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పకుండా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం. జై తెలంగాణ.